పువ్వొడియాలు చాలా ఈజీ. ఫస్ట్ అయితే మనం కొన్ని వాటర్ తీసుకోవాలి, దాంట్లో కల్లుప్పు వేసుకొని మంట హైలో పెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేయాలి, 2 ఈక్వల్ క్వాంటిటీలో అంటే రేషియోలో తీసుకొని మిక్సీ పట్టుకొని అది 1 స్పూన్ వేసుకోవాలి, అంటే మనం వేసే పిండికి తగ్గట్టు. తర్వాత మేమైతే ఒక గ్లాస్ తీసుకున్నాము పిండి. ఆ పిండిని మనం డైరెక్ట్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది అంటే మేము కూడా చాలా వీడియోలు చేసాం కదా వడియాలు, దాంట్లో ఫస్ట్ కలిపి విడిగా వాటర్తో పోసేవాళ్ళము. కానీ దీంట్లో ఏమంటే ఎక్కువ నీళ్ళు ఉండకూడదు కాబట్టి డైరెక్ట్గా దాంట్లోనే పోసాము. పర్లేదు, అంతా బాగానే కలిసిపోతుంది, అదేం టెన్షన్ పడక్కర్లేదు. సో అది వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర మేము వీడియో తీయడం మర్చిపోయాము, జీలకర్ర వేయాలి. సో అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్దలా వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత, ఇది చేతితో పెట్టాలి కాబట్టి చల్లారిన తర్వాత పెట్టుకుంటేనే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే చేయి కాలిపోతుంది. తర్వాత ఇలాగా పువ్వులుగా పెట్టుకోవాలన్నమాట. ఇవి వేయించిన తర్వాత కొంచెం పువ్వులుగా వస్తుంది, అందుకే పువ్వొడియాలు అంటారు. ఇలా కాకపోయినా మీరు పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని కింద కట్ చేసుకుని దాన్ని యూస్ చేసి కూడా మనం ఇలాగ వడియాలు పెట్టుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ కల్లా మనకి ఇలా వచ్చేసింది. పైన అంతా బాగా ఎండిపోయింది కానీ లోపల కొంచెం పచ్చి ఉంది కదా, ఇప్పుడు తీసి పక్కన సపరేట్ చేసుకొని ఇది రేపు కూడా ఎండలో పెట్టుకుంటే రేపటి ఈవినింగ్ కల్లా ఇలా చూడండి. జీలకర్ర ఎంత బాగా కనిపిస్తుందో. జీలకర్ర వేయడం మేము చూపించలేదు కానీ మీరు ఖచ్చితంగా వేసుకోండి. సో ఇది ఇవాల్టి మన చిన్న వీడియో, చాలా చిన్న ప్రాసెస్, అందుకే 2 మినిట్సే పెడుతున్నాను. మీరు ఖచ్చితంగా వీడియో అంతా చూసుంటారని అనుకుంటున్నాను. అలాగే ఛానల్లో ఇంకా చాలా రకాల వడియాలు వీడియోస్ ఉన్నాయి, ఇంకా గుమ్మడి వడియాలు ఇవి కూడా వస్తాయి. ఉప్పు మిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి కూడా వస్తాయి వచ్చే వీక్లో. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కొంచెమైనా యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకొక వడియాల ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.